హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే మనం రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని వర్తమాని భవ ఆ బుక్ నుంచి మరింత జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మాస్టర్స్. మరి ఈ క్షణంలో, ఈ వర్తమాన క్షణంలో ఏదైతే ఈశ్వ చైతన్యం ఉందో ఆ ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, అలాగే ఈ బుక్ రచయిత ఎకార్ట్ టోల్ గారికి మనస వాచ కర్మణ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మరి లేట్ లేకుండా ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. దాన్ని బలవంతంగా జీవించాల్సి ఉంటుంది. ఈ దుఃఖకాయం చూడడానికి భరించలేనట్లు భయంకరమైన దుష్టజీవులు వినిపించవచ్చు. కానీ నేను దృఢంగా చెప్తున్నాను, మీ వర్తమానపు శక్తి ముందు ఏది ఏమాత్రం నిలువలేని శరీరరహిత భూతము. బాధ గొప్ప భ్రమ అని కొన్ని ఆధ్యాత్మిక బోధనలు చెప్తున్నాయి. ఇది సత్యం. ప్రశ్న ఏమిటంటే, మీ విషయంలో ఇది నిజమేనా? కేవలం ఒక్క నమ్మకంగా దాన్ని సత్యంగా మార్చలేదు. జీవితాంతం బాధను అనుభవిస్తూ ఇది ఉత్తమ భ్రమే అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది మిమ్మల్ని బాధ నుంచి విముక్తులను చేస్తుందా? ఇక్కడ మనకు సంబంధించిన విషయం ఏమిటంటే, మీరు ఈ సత్యాన్ని ఎలా గ్రహిస్తారు అంటే, యథార్థమైన స్వీయ అనుభవంగా ఎలా చేసుకుంటారు అంటే, ఈ దుఃఖకాయం మిమ్మల్ని అసలు తాను ఏమిటో సూటిగా గమనించనివ్వదు, చూడనివ్వదన్నమాట. దాన్ని గమనించిన క్షణంలో మీ లోపల దాని శక్తిని భావించి దానిపై మీ ధ్యాసనంతా పెట్టినప్పుడు ఇంకా గుర్తింపు తెగిపోతుంది. ఉన్నత చైతన్య పరిణామంలోకి వస్తుంది. నేను దాన్ని ప్రత్యక్షంగా అంటాను. అప్పుడు మీరు ఆ దుఃఖకాయానికి సాక్షులు గమనించేవారు. అంటే అది ఇంకా మీలా నటించి మిమ్మల్ని ఉపయోగించుకోలేదు, మీ ద్వారా బ్రతకలేదు. మీరు మీలోని అత్యున్నత శక్తిని కనుగొన్నారు. మీరు వర్తమాన క్షణం యొక్క శక్తిలోకి ప్రవేశించారు. ప్రశ్న: దుఃఖకాయంలో గుర్తింపును తెంచుకునేంత చైతన్యవంతులమైనప్పుడు అది ఏమవుతుంది? ప్రశ్న. జవాబు: చైతన్యరాహిత్యం దాన్ని సృష్టిస్తుంది. చైతన్యం దాన్ని తనలోకి పరివర్తనం చేసుకుంటుంది. ఈ విశ్వసూత్రాన్ని సెయింట్ పాల్ అందంగా వివరించారు. ప్రతిదీ కాంతి ప్రసారంతో మాత్రమే కనిపించి కాంతికి ప్రసరించబడినంత కాంతిగానే మారుతుంది. మీరు చీకటితో ఎలా పోరాడలేరో అలాగే దుఃఖకాయంతో పోరాడలేరు. అలా ప్రయత్నిస్తే అంతర్ధర్మణం మొదలై మరింత బాధ
కలుగుతుంది. దాన్ని గమనిస్తే సరిపోతుంది. గమనించటం అంటే ఆ క్షణంలో ఉన్నదాన్ని భాగ్యమని స్వీకరించడమే. మీ పూర్ణ శక్తి క్షేత్రం నుంచి సీలిపోయిన జీవశక్తి ఈ దుఃఖకాయంలో చిక్కుకుంది. అసహజమైన మనసుతో కూడిన గుర్తింపు వలన ఇది తాత్కాలికంగా స్వతంత్రురాలైంది. తన కోరికను తానే కరుచుకునే జంతువులా అది తనపై తానే తిరిగి జీవ విరోధిగా మారింది. మన నాగరికత ఇంత జీవ వినాశకారిగా ఎందుకు మారుతుందనుకుంటున్నారు? జీవశక్తిలోనివే ఈ జీవ వినాశకార శక్తులు కూడా. మీరు దుఃఖకాయంలో గుర్తించుకోవడం మాని దుఃఖాన్ని గమనించడం మొదలు పెట్టిన తర్వాత కూడా అది కొంతకాలం పనిచేస్తూ మీరు మళ్ళీ దానితో గుర్తించుకునే మాయలోకి మళ్ళీ లాగగలదు. చక్రాల్ని తిప్పడం ఆపినా సరే అది కొంతసేపు తిరిగినట్లుగా, మీరు దానికి శక్తినివ్వకపోయినా కొంత ఒరవడి ఉండడం వలన దానికి మీపై కొంతకాలం ప్రభావం ఉంటుంది. ఈ స్థితిలో అది శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులను, బాధలను సృష్టించవచ్చును గాని అవి ఎంతకాలం నిలబడవు. వర్తమానంలో చైతన్యవంతమై ఉండండి. మీ అంతరంగ స్థలానికి నిత్య జాగృతమైన సంరక్షకులు కండి. దుఃఖకాయాన్ని గమనించి దాని శక్తిని భావించడానికి మీరు సదా వర్తమానంలో ఉండాలి. అప్పుడది మీ ఆలోచనలను నియంత్రించలేదు. దుఃఖకాయం యొక్క శక్తి క్షేత్రంలో మీ ఆలోచనలు కలిపి దానితో గుర్తించుకోవటం మొదలుపెట్టిన క్షణంలో మీ ఆలోచనలతో దానిని పోషించినట్లే. ఉదాహరణకు, కోపం దుఃఖకాయం యొక్క ప్రబలమైన శక్తి. కార్యరూపమైనప్పుడు ఒకరు మీకు చేసిన దాన్ని గుర్తించి ఆమెనో అతనినో తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆవేశపు ఆలోచనలు చేస్తున్నారంటే మీరు చైతన్యం కోల్పోయినట్లే. మీరు దుఃఖకాయం అయినట్లే. ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ అంతర్గతంగా బాధ ఉంటుంది. లేదా మీకు విచారం కలిగి మీ జీవితపు దుర్బలత గురించి ప్రతికూల ఆలోచనలు చేస్తే మీ ఆలోచనలు దుఃఖకాయంతో అనుసంధానం అయి మీరు చైతన్యం రహితం అవుతారు. దాని దాడికి దెబ్బతింటారు. నేను ఇక్కడ ఉపయోగించే అచేతనం అనే పదానికి అర్థం ఏదో ఒక రకమైన మానసిక లేక ఉద్వేగపు మాదిరిగో గుర్తుంచుకోవటం అంటే బొత్తిగా గమనిస్తే ప్రత్యక్షత లేకపోవడం. నిత్యం నిలిపి ఉన్న చైతన్యపు ధ్యాస దుఃఖకాయానికి ఆలోచనలకు మధ్య గల బంధాన్ని త్యజించి మార్పును తీసుకురాగలదు. అప్పుడు బాధ చైతన్యమనే నిప్పుకు ఇంధనంగా మారి దాన్ని మరింత ప్రకాశవంతంగా వెలిగేలా చేయగలదు.
చేయగలుగుతుంది. రసవాదం అనే ప్రాచీన కళ యొక్క అంతరార్థం ఇదే. తక్కువ జాతి లోహాలను బంగారంగా మార్చడం, బాధను చైతన్యంగా మార్చడం. లోహాలున్న ఆ చీలిక మానిపోయి మీరు తిరిగి పరిపూర్ణులవుతారు. మళ్ళీ ఇక ముందు బాధను సృష్టించుకోకపోవడం మీ బాధ్యత అవుతుంది. మీ పద్ధతిని క్లుప్తంగా చెప్తాను. మీ లోపల భావంపై ధ్యాసను కేంద్రీకరించండి. అదే దుఃఖకాయం అని తెలుసుకోండి. దాని ఉనికిని స్వీకరించడం. దాని గురించి ఆలోచించవద్దు. అనుభూతిని ఆలోచనగా మార్చవద్దు. దాన్ని ఎంపిక చేయడమో విమర్శించడమో చేయవద్దు. మిమ్మల్ని మీరు దానితో పోల్చవద్దు. వర్తమానంలో ఉండండి. మీలో జరుగుతున్న దాన్ని నిత్యం గమనించండి. భావోద్వేగాలనే కాకుండా గమనించేవాడిని అంటే నిశ్శబ్దంగా గమనించడాన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి. ఇదే వర్తమానపు శక్తి. మీ స్వీయ చైతన్యం, ప్రత్యక్షత శక్తి. ఇప్పుడు చూడండి ఏమిటి జరుగుతుందో. చాలామంది ఆడవాళ్లకు, ముఖ్యంగా ఋతుక్రమానికి ముందు ఈ బాధ శరీరం మేల్కొంటుంది. దీని కారణం గురించి వివరంగా తర్వాత మాట్లాడుతాను. ప్రస్తుతానికి ఇది చెప్పను. ఆ సమయంలో మీరు వర్తమానంలో ఉండి, ఎరుకతో ఉండి, దానికి వశమైపోకుండా లోపల భావాలను గమనిస్తే అది మహాశక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన అవకాశాన్ని చేకూరుస్తుంది. వేగంగా పూర్వపు బాధను మర్చిపోవడానికి సాధ్యపడుతుంది. బాధ శరీరంలో అహం గుర్తింపు. ఇప్పుడు నేను వివరించిన పద్ధతి ఎంత శక్తివంతమైనదో అంత సులభమైనది. పిల్లలకు సైతం నేర్పించవచ్చు. ఏదో ఒక రోజున పిల్లలు పాఠశాలలో మొదలుపెట్టగా నేర్చుకునేవి ఇవే అవుతాయి ఆశిస్తున్నాను. ఎప్పుడైతే మీరు జరుగుతున్నదాన్ని వర్తమానంలో గమనించడం మొదలు పెడతారో, దాన్ని మీరు అనుభవించి అర్థం చేసుకుంటారో, అప్పుడు గొప్ప శక్తివంతమైన మార్పునిచ్చే పరికరం మీ ముందుంటుంది. బాధతో గుర్తించుకోవడాన్ని మానేటప్పుడు లోపల నుంచి తీవ్రమైన అవరోధాన్ని మీరు ఎదుర్కోవలసి వస్తుందన్న విషయాన్ని విమర్శించకూడదు. ముఖ్యంగా మీ జీవితంలోని చాలా భాగం ఈ భావోద్వేగపు శరీరంతో గుర్తుంచుకొని జీవించి, చాలా వరకు లేదా పూర్తిగా మీ స్వీయ తత్వాన్ని అందులో ముట్టడించినప్పుడు ఇలా జరుగుతుంది. దీని అర్థం ఏమిటంటే మీ బాధ శరీరంతో ఒక విచార తత్వాన్ని తయారు చేసుకుని మనసు ఆడుతున్న ఈ నాటకాన్ని మీరు అన్నీ నమ్మరు. ఈ అవస్థలో గుర్తింపును కోల్పోతున్నారేమో అనే మీ అవివేకపు భీతి దాన్ని ఛేదించే ఎటువంటి ప్రయత్నాన్నైనా చాలా బలంగా అడ్డుకుంటుంది. మరో విధంగా చెప్పాలంటే, తెలియని దానిలోకి దూకి బాగా తెలుసున్న ఈ బాధ శరీరాన్ని కోల్పోయే అపాయం కన్నా బాధ శరీరంగానే ఉండిపోతారు. బాధలోనే ఉండడానికి ప్రయత్నిస్తారు. మీకు సంబంధించినంత వరకు మీలో ఉన్న అవరోధాన్ని గమనించండి. బాధో మీ బంధాన్ని గమనించండి. చాలా
చురుగ్గా ఉండండి. విచారంగా ఉండటం వల్ల మీకొచ్చే ఆ అసాధారణమైన సంతోషాన్ని గమనించండి. తప్పుని సరిగ్గా దాని